తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధ దేవుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. ఉన్నత స్థలములో సంచరించి వాడవైనటువంటి మా ప్రభ మీకే మహిమ. బహు శాంతము గల మా తండ్రి మీకే ఘనత. దీర్ఘశాంతుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. మహాబలము గల మా దేవ మీకే మహిమ. శక్తిమంతుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. సమస్తమును నూతనపరచువాడమైనటువంటి మా తనవ మీకే స్తోత్రం. భయపడకూడని సెలవిచ్చినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. ఈ భూమికి పునాది వేసినటువంటి మా దేవ మీకే మహిమ. జీవాత్మను సృజించినటువంటి మా ప్రభ మీకే స్తుతి. నీ ప్రేమను మాపై చూపుచున్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. త్వరలో రానయ్యున్నటువంటి మా ప్రభ మీకే మహిమ. మార్పు లేని వాడమైనటువంటి మా దేవ మీకే ఘనత. విస్తారమైన దీవెనలు కుమ్మరించువాడా మీకే స్తుతి. నీతి సూర్యుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. అపవాది క్రియలను పారదోలినటువంటి మా దేవ మీకే మహిమ. అపవాది క్రియలను లయపరిచినటువంటి మా ప్రభ మీకే ఘనత. సముద్రంపై నడిచినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి మా ప్రభ మీకే మహిమ. మరణపు ముళ్ళును విరిచినటువంటి మా దేవ మీకే ఘనత. ఆకాశమునకును భూమికిని ప్రభ అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. అడుగువానికి ఇయ్యబడ్డని సెలవిచ్చినటువంటి మా ప్రభ మీకే మహిమ. వేదకమానికి దొరికినని సెలవిచ్చినటువంటి మా తండ్రి మీకే ఘనత. అడుగు ప్రతి వానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వాడమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. నశించు దానిని వెతక రక్షించినటువంటి మా దేవ మీకే మహిమ. శత్రువులను మిత్రులుగా మార్చగలిగినటువంటి మా ప్రభ మీకే ఘనత. పరిశుద్ధుడ ప్రేమ గలటి మా తండ్రి ఇదిగో నాయన మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన ఇదిగో తండ్రి మేము అనిపించవలసిన శిక్షను తండ్రి మీ ప్రియ కుమారుని మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసి నాయన మీ ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేము తండ్రి ఇదిగో నాయన తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. సహాయం చేయండి తండ్రి. నిజమే తండ్రి మేము పవిత్రుడు ఉన్నట్లు ఇసోపుతో మా పాపములు పరిహరించమని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా మా పాపములన్నీ కూడా కడిగి పవిత్రపరచమని తండ్రి హిమము కంటే తెల్లగా మమ్మల్ని కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి ఆపద కాలం మందు నాకు మొర్రపెట్టమని నేను మిమ్మల్ని విడిపించదును, మీరు నన్ను మహింపరిచెదరని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇగో నన్ను మీ సన్నిధిలో మొరపెట్టుకునిచున్నాను తండ్రి. నేను ఇగో తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రపంచంలోనే మీ బిడ్డలమైన మేమందరము తండ్రి ఇక నేను ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ ఏ సమస్యల కొద్దీ నేను ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకునిచున్నదో తండ్రి మా బిడ్డ ప్రార్థనలు ఆలకించి తండ్రి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. నిజమే తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి అనేక రకమైన బిడ్డలు తండ్రి ఇంకో నేను శోధనలోను బాధల్లోను ఇరుకుల్లోను ఇబ్బందులను సమస్యలు ఉన్న బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని తండ్రి మీ దయారకల చాటును భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇగో విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేసను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతినికి వారసుడు ఆయనని తండ్రి మీరు ఎబ్రీ పత్రిక 11:7 సెలవిచ్చారు తండ్రి. ఇక నాయన నోవాహు గారు ఏ విధంగా అయితే తండ్రి రక్షణ కొరకు తన వాడను సిద్ధపరిచాడో ఇక తండ్రి రక్షణ వాడను మా కొరకు తండ్రి మీ ప్రియ కుమారుని ద్వారా సిద్ధపరిచారు తండ్రి. అందులోనికి వచ్చి ఉన్న మేము తండ్రి ఏ విధముగా లోకపు మాయలో కానీ లోకపు డంపకాలలోనే ఆయన ధనమోషంలో కానీ తండ్రి ఏ విధమైన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కానీ తండ్రి చిక్కుపడిపోకుండానట్లు నాయన మీ దయారెక్కల చాటును మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలోని ప్రతి బిడ్డ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన మా నోటికి కావలి ఉంచుము తండ్రి. మా పెదవులకు ద్వారము కాపు పెట్టుము నాయన తండ్రి. పాపం చేయవారితో కూడా మీ దుర్నీతి కార్యంలో చొరపడకున్నట్లు తండ్రి మా మనస్సులను దుష్కార్యములకు తిరగనీయకము నాయన తండ్రి. నీవే నా దేవుడవు నాయన. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పము నాయన. దయగల మీ ఆత్మను సంభవం గల ప్రదేశంలో మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో సార్వత్రిక సంఘం కొరకు అర్థిస్తున్నాం నాయన. యెహోవా మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపము తండ్రి. నీ నీతిని బట్టి మా ప్రాణముల శ్రమల్లో నుండి తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. గొప్ప దేవానికి స్తోత్రము తండ్రి. యెహోవా మా మాటలను చెవిబెట్టము తండ్రి. మా ధ్యానం మీద లక్ష్యం ఉంచము నాయన. యెహోవా మీ కోపం చేత మమ్మల్ని గద్దింపకు నాయన. నీ ఉగ్రత చేత మమ్మల్ని శిక్షింపకము తండ్రి.
నాయన మీ కృపను బట్టి మమ్మల్ని రక్షించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన కీర్తన గ్రంథం 24లో నీ కోరుకుని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా కానీ సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగో నాయన ఏ సమస్యల్లోని ఏ బాధల్లోని తండ్రి ఏ విషయమే తండ్రి మీ సన్నిధిలో సార్వత్రిక సంఘము గురించి నాయన మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరము కూడా తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము మీ సన్నిధిలో నాయన నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు తండ్రి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటు తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుచున్నాం కొరం తండ్రి. ఇదిగో నాయన సైన్యములకు అధిపతి ఉంటుంది యెహోవా నీవే నీతిమంతుడు నాయన నీవే నీతిమంతుడు పరిశోధించే దేవుడవు నాయన. మా అంతరేంద్రియములను మా హృదయంలో చూచున్న దేవుడవు నీవే నాయన. మా వాద్యములను మీకే అప్పగించున్నాం తండ్రి. మమ్మల్ని రక్షింపు నాయన దుష్టుల నుండి మమ్మల్ని కాపాడమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచిద్దరని లేఖనం సెలవిస్తుంది కదా తండ్రి. నాయన హృదయం శుద్ధిగా ఉండినట్లు తండ్రి మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి దురాత్మ సమూహంతో పోరాడటం కావాల్సినటువంటి మీ ఆత్మశక్తిని నాయన మాకు దయచేయండి తండ్రి. నాయన ప్రార్థనా శక్తిని దయచేయండి నాయన. ఇక నాయన పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి తండ్రి. ఇక నా ఆపదకి ఇదేనా తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన విజ్ఞాపన చేయుటకు తండ్రి పూర్ణమైన పట్టుదల కలిగి ఉండేటకు ప్రార్థనా శక్తిని ప్రార్థనా జ్ఞానమును ప్రార్థనా బుద్ధిని మాకందరికీ అనుగ్రహించిన తండ్రి. నిజమేనైనా ఇదిగో తండ్రి కీర్తన గ్రంథం 1 వచనంలో నాయన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గమున నిలవక అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. నాయన ఇక నాయన సమయమును మేము పోనివ్వక తండ్రి ఇక నాయన మీ ధర్మశాస్త్రాన్ని తండ్రి మేము ఎల్లప్పుడూ ధ్యానించుతూ తండ్రి నాయన మీ యందు భయభక్తులు కలిగి తండ్రి మేము ప్రార్థన యందు పట్టుదల కలిగి మెలకుగా ఉండినట్లు తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా జ్ఞానమైనటువంటి హృదయాన్ని అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన మా హృదయం అనే మాయలో చిక్కుని పోకుండానట్లు నాయన మీ సహాయాన్ని అందిస్తున్నాం తండ్రి. నాయన నీ వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యం ప్రకారం మా బ్రతకనిమ్ము తండ్రి. నాయన మా మనస్సులను జాగ్రత్తగా కాపాడుకున్నట్టుకు కావలసిన ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ ఇంద్రియ నిగ్రహముల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి అంటే అంతరేంద్రములను హృదయమును పరీక్షించే దేవుడు నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన తండ్రి. నీతి యథార్థమైన భక్తి గల వారమైతే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. దీని సార్వత్రిక సంఘంలో మేమందరము కూడా తండ్రి కోపపడుడు కానీ పాపము చేయకూడదు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదని మీరు సెలవిస్తున్నారు కదా. అట్టి కృపను మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఏ విధమైనటువంటి మాయలో పడిపోకున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మా మహోన్నతుడ సర్వోన్నతుడ కృపగలగటువంటి మహారాజా గొప్ప దేవుడా నీకే స్తోత్రం నాయన. మీ సన్నిధిలో తండ్రి మేమందరము కూడా నైనా వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు మా కన్నులు తిప్పివేయమనైనా నీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు తండ్రి మా కన్నులు తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మన ముఖ్యంగా తండ్రి నాయన మనుషులు నమ్ముకుంటే కంటే రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటే మేలుని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మీ దయారకల చట్టను భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. సర్వోన్నతుల మా దేశం కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. మా దేశం ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన తండ్రి సమయోచితమైన జ్ఞానము నాయన శుభార్త ప్రకటన చేయడానికి కావాల్సిన సమయోచిత జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన మీ మాటలు ప్రకటించుండగా తండ్రి గ్రహింపజేసే మనసు వినిచున్న వారికి అనుగ్రహించండి తండ్రి. నాయన తండ్రి మేము మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి తండ్రి రక్షణ భాగ్యం అనుగ్రహించండి ఆయన. మా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ ఎయిర్ ఫోర్స్నే కానీ ఆర్మీ బార్డర్ సెక్యూరిటీ అయినా ఉద్యోగస్తులు సామాన్య ప్రజలు అధికారులకు ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు క్షేమ కొరకు మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి తండ్రి ఇక నాయకులను తండ్రి ఎన్నుకోవటానికి కావాల్సినటువంటి జ్ఞానము తండ్రి బుద్ధి తండ్రి నాయన మాకు అనుగ్రహించండి తండ్రి. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి ఇగనైనా అధికారులను జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇగో నేను ఎలక్షన్లు అవుతుండగా తండ్రి ఇక ఏ విధమైన లోభములకు చోటు ఇవ్వకుండా తండ్రి మంచి నాయకులను మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇక జ్ఞానము బుద్ధి వివేకము గలటువంటి నాయకులను మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి గర్భిణీ స్త్రీలను తండ్రి సుఖప్రసవం కోసం మీకు సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. ఇక గర్భిణీ స్త్రీలను తండ్రి చిన్న తల్లి బిడ్డలను క్షేమకరంగా ఉడినట్లు వారికి సుఖప్రసవం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇగో తండ్రి
నాయన శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అనేక సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన మీ దయారెక్కల చాటును భద్రపరచండి తండ్రి. మీ కృప కాపుదలను అనుగ్రహించమని ఆయన శోధనలో పడిపోకున్నట్లు శోధన జయించడానికి కావాల్సిన శక్తిని, శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నిబ్బరమైన బుద్ధి గల వారమే పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థన చేయనట్లు తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని నాయన ఈ ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం. నిజమే తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చిన ఆ అద్భుతమైన నామాన్ని బట్టి తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించిన ఆయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.